బాపట్ల జిల్లా అద్దంకి కొరసపాడు మండలం రావినూతలలో జాతీయ ప్రజా సంఘాల పిలుపు మేరకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధానాలకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తమైంది. ఇందులో భాగంగా ట్రంప్ దిష్టిబొమ్మను దహనం చేశారు. బాపట్ల జిల్లా వ్యవసాయ కార్మిక సంఘం అధ్యక్షుడు ఎం ఆంజనేయులు మాట్లాడుతూ ట్రంప్ ఏప్రిల్ 5న ప్రపంచ దేశాలపై 20% సుంకాలు విధించారని తెలిపారు. దీనివల్ల అమెరికాకు లాభం, మిగతా దేశాలకు నష్టమని దేశాలన్నీ వ్యతిరేకించాయని పేర్కొన్నారు. నిరసనల కారణంగా 50 రోజుల సుంకాల విధింపును ఆపి తిరిగి 20% సుంకాలు వేస్తున్నట్లు ప్రకటించారని, అయితే భారతదేశంపై మాత్రం 40% పన్ను వేశారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో ఎం ఆంజనేయులతో పాటు కొరసపాడు మండల వ్యవసాయ కార్మిక సంఘం కార్యదర్శి డి మాణిక్యరావు, సిఐటియు మండల కన్వీనర్ వై రవి, ప్రజా నాట్య మండలి సీనియర్ నాయకులు బి దశరథ, రైతు సంఘం నాయకులు కొల్లా సుబ్బారావు, గ్రామ ప్రజలు, అభిమానులు పాల్గొని ట్రంప్ విధానాలను వ్యతిరేకిస్తూ నినాదాలు చేశారు. ఈ సుంకాలు ఎక్కువ శాతం వేశాడు. ఎక్కువ శాతం అంటే 20% సుంకాలు విధించాడు. అంటే ఆ దేశాలు సరుకులు ఇక్కడ కొనక్కి వెళ్తే ఇంతకు ముందు పన్ను చెల్లించాలి, దానికంటే 2-3 రెట్లు ఎక్కువ వేశాడు. అంటే అది ఆ అమెరికాకి లాభం, ఆ దేశాలకి బాగా నష్టం. దేశాలన్నీ వ్యతిరేకిస్తున్నాయి. వ్యతిరేకించేసరికి ఒక పెట్టిన తను ఒక 50 రోజులు ఆపాడు. 50 రోజులు ఆపి 10% అన్నాడు. మళ్ళీ 10% కాదు, పూర్తిగా 20% పన్ను వేస్తున్నా అని చెప్పాడు. 2-3 దేశాలు తీవ్రంగా వ్యతిరేకించినాయి. కొన్ని దేశాలు గొనుక్కున్నాయి. చిన్న దేశాలు కూడా కొన్ని వ్యతిరేకించినాయి. చైనా లాంటి దేశం తిరిగి సుంకాలు వేసింది. చైనా, ఇండోనేషియా, ఇంకో చిన్న దేశం తిరిగి తన మీద మళ్ళీ సుంకాలు వేసినాయి. రాష్ట్ర విద్యుత్ శాఖ